యూనివర్సిటీ ఎగ్జామ్ ఫీజు కట్టడం కోసం మీ సేవా సెంటర్లకు తిరగాల్సిన అవసరం లేదు, ఇంటర్నెట్ పోని అవసరం లేదు, ల్యాప్టాప్లు కంప్యూటర్లు కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్లలోంచే మీరు కట్టుకోవచ్చు. ఓకేనా? DRAOU ఆన్లైన్ అని కొట్టాలి. ఓపెన్ చేసి ఇట్లా లిస్టులు కనిపిస్తూ ఉంటాయి, లైన్లు. ఆ లైన్లలో ఎగ్జామ్ ఫీజు అని ఉంటుంది. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ యూజీ CBSE 1, 3, 5 సెమిస్టర్స్ ఫిబ్రవరి 2026. ఆ పక్కన క్లిక్ హియర్ అని ఉన్నది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. యూజీ ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉందా, అక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి, బ్లూ కలర్ది. ఇట్లా వస్తుంది. ఓకేనా? వచ్చిన తర్వాత అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. అప్లై ఆన్లైన్ ఉంటే ఇక్కడ అప్లై చేసేస్తే అయిపోతుంది. అప్లై పెడితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ లాస్ట్ అగ్రీ అని కొట్టాలి. తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టాలి. లాస్ట్ 7 డిజిట్స్ కొట్టాలి. 012 అనేది నిజామాబాద్ కోడ్, అది కొట్టొద్దు. హాల్ టికెట్ నెంబర్ మీ అడ్మిషన్ నెంబరే హాల్ టికెట్ నెంబర్. నంబర్లు కొట్టేసి ఫస్ట్ సెమిస్టర్ ఇది నొక్కాలి. హాల్ టికెట్ నెంబర్ కొట్టిన తర్వాత సెమిస్టర్ 1 అని కొట్టి సబ్మిట్ కొట్టాలి. సరే, మీ పేరు డీటెయిల్స్ మొత్తం వస్తుంది, మీ ఫోటో వస్తుంది. ఓకేనా? ఈ ఫోటో వచ్చిన తర్వాత కింద మీరు ఏ సబ్జెక్టు కట్టాలనో వస్తుంది, ఎంత ఫీజు కట్టాలనో వస్తుంది. కానీ ఓకే చేసేసి కొడితే మీకు ఒక అప్లికేషన్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ గుర్తు పెట్టుకొని మళ్ళా కిందనే ఒక్కోసారి ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది. అక్కడ పేమెంట్ చేసి మీ డెబిట్ కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు సంబంధించిన 16 అంకెలు, తర్వాత కింద డేటు, వ్యాలిడిటీ డేటు, దాని వెనుక ఉండేటువంటి ఏదో నంబర్, 3 అంకెల నంబర్, అది కొట్టి అది చేసేస్తే మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కొడితే ఫీ పేమెంట్ అయిపోతుంది. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యి ఫెయిల్డ్ అని వచ్చింది అనుకో, మళ్ళీ కట్టకండి. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత దానికి అదే పే అయిపోతుంది. ఓకేనా? అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని ఫోన్లో చేసుకోవచ్చు. ప్రాక్టికల్ ఫీజు కట్టొచ్చు, ఎగ్జామ్ ఫీజు కట్టొచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు, సర్టిఫికెట్లు ఇళ్ళకెళ్ళే ఫీ కట్టొచ్చు, మీ ఇంటికి బై పోస్ట్ వచ్చేస్తాయి.